అన్నయ్య పొద్దున అది వాళ్ళ కొడుకుతోని యూఎస్ వాళ్ళు కాల్ చేస్తే మార్నింగ్ 7 కల్లా అర్ధగంట మాట్లాడిండు. 12కి మళ్ళీ వేరే అన్నోన్ కాల్స్ వచ్చిందట, వాట్సాప్ కాల్ వచ్చిందట. మీ కొడుకుని కిడ్నాప్ చేసినాం, మాకు 50,000 కొట్టాలి, లేకపోతే మేము ఆ కొడుకుని చంపేస్తామని వాళ్ళు అది ఒక డ్రెస్ వేసుకొని వాళ్ళ కొడుకు వాయిస్ మిమిక్రీ చేసి అట్లా అదే వాయిస్ నన్ను చంపేస్తారు, నాకు కంపల్సరీ ఇప్పుడు కొడితేనే బతుకుతా లేకపోతే లేదని అందుకనే టెన్షన్ పడి స్టేషన్కి పోయిండు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పోతూనే అక్కడ హై బీపీ అయ్యి ఆడనే వామిటింగ్స్ అయ్యి ఆడనే పడిపోయిండు. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా పంపించారు. అక్కడ గవర్నమెంట్ డాక్టరు బీపీ కంట్రోల్ చేయడానికి ఒక ఇంజెక్షన్ ఇచ్చిండు. తర్వాత ఇంటికి వచ్చినాక కూడా వామిటింగ్స్ అయితే మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళు కార్లో తీసుకుపోయి శ్రీనివాస్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఇవ్వలేదు. పోతే వాళ్ళు ఫస్ట్ అయితే అన్యాయం చూసుకోపోతే అని అన్నారు. తర్వాత ఇప్పుడైతే ఆయన ప్యూర్ కానీ అన్నట్టు అన్నారు. ప్రస్తుతానికి హన్మకొండ శ్రీనివాసరావు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఐసీయూలో ఉన్నారు.